వెల్కమ్ టు ఏజెడ్ క్రియేటివ్స్ ఎన్డీడీబీ. మీకు అందరికీ తెలిసిన మరియు పాపులర్ అయిన సంస్థ. తిరుపతి లడ్డు గురించి రిపోర్ట్ ఇచ్చిన సంస్థ పేరు ఎన్డీడీబీ. అసలు ఎన్డీడీబీ అంటే నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్. ఇది 1965లో డాక్టర్ విర్గిస్ కురియస్ నేతృత్వంలో స్థాపించబడింది మరియు ప్రస్తుత చైర్మన్గా మినేష్ షా 2021 నుంచి కొనసాగిస్తున్నారు. దీని ప్రధాన కార్యాలయం గుజరాత్లోని ఆనంద్ జిల్లాలో ఉంది. ఎన్డీడీబీ ప్రధాన లక్ష్యం పాల నాణ్యత మరియు భద్రత పెంచడం, పాల ఉత్పత్తులు అంతర్జాతీయ ప్రమాణాలుగా తీర్చిదిద్దడం. ఇందులో భాగంగానే తిరుమల తిరుపతి దేవస్థానంలో తయారు చేసిన లడ్డూని ఎన్డీడీబీ వాళ్ళు టెస్ట్ చేయడం జరిగింది. ఎన్డీడీబీ ఇప్పటి వరకు భారతదేశ పాడి పంటల విభాగంపై తనదైన ముద్ర వేసుకుంది. అందులో బాగా ముఖ్యమైనది వైట్ రెవల్యూషన్, తెల్ల విప్లవం. అసలు ఈ తెల్ల విప్లవం అంటే ఏమిటి తర్వాత వీడియోలో చూద్దాం.